నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా న్యాయం చేయొచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వరకు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ స్టూడియో. రైట్ డాక్టర్ గారు చెప్పండి, సోరియాసిస్ హోమియోపతి వైద్యం అంటే ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇందులో ఈ వ్యాధి తగ్గుతుందా ఈ వ్యాధి తగ్గదా అనే మాట అడిగే అవసరమే లేదు. ఎలాంటి వ్యాధులకైనా శాశ్వత నివారణ ఉన్నది హోమియోపతిలో. ఎందుకంటే అలోపతి వైద్యంలో తక్కువగానటువంటి గ్యాంగ్రీన్, క్యాన్సర్ కంటే ప్రమాదమైంది గ్యాంగ్రీన్. ఆ గ్యాంగ్రీనే మనకు కాలు తీసేస్తామన్నారు, కాలు తీసేసేస్తామన్న కేసుకే ఆపరేషన్ చేయకుండా, కాలు తీయకుండా హోమియోపతి మందులతోనే క్యూర్ చేసినాం. కాబట్టి ఇక ఇంత అతి పెద్ద వ్యాధి అంటే గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ తగ్గినప్పుడు ఎయిర్ ఫాలు, సోరియాసిస్ ఒక లెక్కన కొన్ని వేల మందికి తక్కువ చేసిన సోరియాసిస్ కేసులు. అందరికీ సక్సెస్ అయిన కేసులు అని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టినా. ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎలాంటి వ్యాధి ఉన్నా భయపడొద్దు. కొద్దిగా హోమియోపతిలో మీరు లక్షణాలు కరెక్ట్ చెప్పాలి. హోమియోపతిలో మీకు సరైన మందు, సూటబుల్ మందు వాడాలంటే మీ వ్యాధి లక్షణాలు కరెక్ట్గా చెప్తేనే మీ యొక్క లక్షణాలకు సరైన మందు మేము వెతికి ఇవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ మెడిసిన్ అయితే వితిన్ 24 అవర్స్లో మార్పు కనిపించాలి, 10 డేస్లో తేడా కనిపించాలి అని చెప్తున్నా. అది సక్సెస్ఫుల్. ప్రజలు కూడా ఇప్పుడు అదే చెప్పేటట్టు తయారయ్యారు. కాబట్టి చెప్పే లక్షణాల మీదనే హోమియోపతిలో. అలోపతిలో లక్షణాలు చెప్పే అవసరం లేదు. వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు పేషెంట్లు మాట్లాడనియరు. ఆ రిపోర్ట్లలో ఏముంటే ఆ రిపోర్ట్లు చూసే మందులు రాస్తారు. కాబట్టి ఆ హోమియోపతి డాక్టర్ దగ్గరేమో మాటలు చెప్పాలి బాధలు, అలోపతిలోకి మాటలు చెప్పే అవసరం లేదు. వాళ్ళకి ఫిజికల్గా పెథలాజికల్ రిపోర్ట్స్ చూసే డయాగ్నోస్ చేసి మందులు రాస్తారు. మా దగ్గర ఏంటంటే వ్యాధి లక్షణాలు బయటకు చెప్తే దాని సరైన మందులు మేము వెతకాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర పోయినా వ్యాధి లక్షణాలు పూర్తిగా చెప్పినప్పుడే మీకు కరెక్ట్ మంది ఇస్తారు. ఇప్పటిదాకా ప్రజల్లో ఇలాంటి లక్షణాలు చెప్పలేక కొన్ని చెప్పి కొన్ని దాచిపెట్టుకుంటే ఏమవుతుంది, డ్రగ్ రాంగ్ ప్రిస్క్రిప్షన్ అవుతుంది. అప్పుడు అది నువ్వు సంవత్సరం 2 సంవత్సరాలు వాడినా తక్కువ కాదు. కాబట్టి కరెక్ట్ మెడిసిన్ వాడితే, కరెక్ట్ డాక్టర్ ఉంటే, క్వాలిటీ మందు ఉంటే 24 అవర్స్లో మార్పు అని చెప్తున్నా. ఆ రిజల్ట్ చూపిస్తున్నా. ఆ సాక్ష్యాలు కూడా మేము ముందుకు పెడుతున్నా. ప్రజల లోపల మస్తు చైతన్యం వచ్చింది. 2 రాష్ట్రాల లోపల కూడా ప్రజల్లో హోమియోపతి మీద అభిమానం బాగా పెరిగింది. ఇప్పటిదాకా ఈ అలోపతి మందులు మింగి ఓవర్డోసులు అయ్యి ఇతర ఆరోగ్యాలను చెడిపోయి బాధలు పడుకుంటూ ఉన్న వాళ్ళకు హోమియోపతిలో ఇంత అద్భుతమైన వైద్యం ఉందా అనేది ప్రజలకు తెలిసిపోయింది. మన లైవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతి అనేది ఒక వైద్య విధానం. అలోపతి డాక్టరే, అలోపతి ప్రొఫెసరే, ఎండి డాక్టరే హోమియోపతిని కనిపెట్టిండు. అది స్పీడ్ అయితే ఇది ఎందుకు కనిపెడతాడు? అలోపతి కంటే ర్యాపిడ్ యాక్షన్ ఉంది కాబట్టి ఇది కనిపెట్టిండు. దీన్ని సరైన పద్ధతిలో ప్రయోగం చేసేటోళ్ళు లేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది. పేషెంట్లు డాక్టర్ మాత్రమే తప్పు. పేషెంట్ చెప్పడము, డాక్టర్ ఇవ్వడం కరెక్ట్ ఉంటే అది కరెక్ట్ పని చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఫెయిల్ అయిందంటే హోమియోపతి సిస్టమ్ తప్పు కాదు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినాం హోమియోపతి పర్వాలేదు. నా దగ్గర వితిన్ 24 అవర్స్లో మార్పు వచ్చి నెలలో తగ్గే వరకు అద్భుతం సార్ అంటున్నారు. మరి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎందుకు? రాంగ్ ప్రిస్క్రిప్షన్, రాంగ్ డయాగ్నోస్ చేయడం వల్ల రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది, మందు పని చేయదు. కాబట్టి డాక్టర్కు కరెక్ట్గా చెప్పినప్పుడే మందు కరెక్ట్ ఇస్తే అది రిజల్ట్. ఎంత క్రానిక్ డిసీజ్ అయినా సరే, 20 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా వితిన్ షార్ట్ టైంలో మార్పు వస్తుంది. ఇప్పుడు మన విశాఖపట్నం పోయినా, విశాఖపట్నంకు విజయనగరంకి వెళ్ళి వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయినాయి, నోరు పడిపోయింది, కాలు పడిపోయింది, చెయ్యి పడిపోయింది. పిల్లగాడు, యంగ్ పిల్లగాడు కష్టం చేసుకొని బతికేటోడు 2 సంవత్సరాల నుంచి ఇంట్లోకి లేవకుండా బెడ్ రీడ్ అయిపోయింది. ఎంత ఆ ఫ్యామిలీని ఎట్లా పోషిస్తారు చెప్పు? అంత అసంటి వానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కాలు చేయి రాలేదు. మన దగ్గరికి విజయనగరంకి వెళ్ళి వచ్చిండు. మెడిసిన్స్ ఇచ్చినాక వితిన్ 1-2 మంత్స్లో లేచి నడుచుకుంటూ వచ్చింది నా దగ్గరికి విశాఖపట్నంకు. అదేవిధంగా వెన్నుపూస డిస్కుల ప్రాబ్లంతో చాలామంది బాధపడతారు. వెన్నుపూస డిస్క్ బల్జు, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి. అలోపతిలో ఒక పాపం పేదవానికి ఆపరేషన్ చేసినా 5-6 లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళీ ఎప్పటిలాగానే పరిస్థితి.
ఎంత బాధ ఉంటుంది. పైసవాయే మనిషికి యథావిధంగా పరిస్థితి ఉంటే ఎంత బాధ ఉంటుంది. కాబట్టి ప్రజలరా, హోమియోపతిలో తక్కువ కానప్పుడు హోమియోపతి డాక్టర్ చెప్పినప్పుడే మీరు బయటకు పోవాలి. మ్యాక్సిమం మంచి డాక్టర్ దగ్గర ఎలాంటి వ్యాధి అయినా శాశ్వత నివారణ చేయవచ్చు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇవాళ మీరందరూ ఒకదాని వెనుక ఒకటి అన్నీ చూస్తూ ఉండండి. మీరందరూ వినండి, మీరు హోమియోపతి తినండి. మీరు తిన్నది అనుభవించి ప్రజలకు మనం షేర్ చేసుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు చేయాయి. ఎందుకంటే వాళ్ళకే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, ఫార్మాక్యూటికల్ కంపెనీలు, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తే అవన్నీ వండుకుంటాయి కదా, అందుకే దీన్ని డెవలప్ చేయరు. కాబట్టి మనము ప్రజలం అందరము తినాలి, అనుభవించాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. ఇది ఒక పెద్ద ఉద్యమం రావాలి, హోమియోపతి మీద ఉద్యమం రావాలి. ప్రతి ఒక్కరు హోమియోపతి ఎగబడితే మీకు ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు, హాస్పిటల్ పోయి పండుకునే అవసరం లేదు. మీరు ఒక్కొక్కటి కేసు బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత రిజల్ట్ ఉందనేది. రాజలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ అంబర్పేట నుంచి వచ్చిన. ఏం బాధతో వచ్చినావు? కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మొక్కల నొప్పులతో నడవలేని పరిస్థితిలో వచ్చినావు. నడవలేని పరిస్థితులు వచ్చిన. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో మందులు వాడి నెల అవుతుంది. నెల అయింది. నెలలో ఏమేమి మార్పు వచ్చింది? కొద్దిగా మార్పు వచ్చింది, నడుస్తున్నా కొద్దిగా నడుస్తున్నావు కదా. నొప్పులు ఉన్నాయి జరా. ఉన్నాయి, ఒక్క నెలకు పోతాయి పోవు. కానీ ఇప్పుడు నీకు తేడా అయితే కనిపించింది కదా. కొద్దిగా తేడా ఉంది. బయట మందులకు ఇక్కడ మందులకు తేడా ఉంది కదా. ఉన్నది. సార్ చెప్పు, అమ్మగారు ఏమంటారో చెప్పు.